నేను సింపుల్గా ఇంట్లో దోసకాయ కొత్తిమీర పచ్చడి ఎట్లా చేస్తానో చూపిస్తాను. చాలా బాగుంటుంది ఇదైతే. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, దోసకాయల్లో కీరా దోసకాయ అని కూడా ఉంటుంది, అదైతే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మామూలు నార్మల్ దోసకాయలు వస్తాయి కదా, అది ఒకటి కొంచెం పెద్దదే కట్ చేసుకున్న పీసెస్ లాగా. అందులోకి గార్లిక్, ఒక టమాటా కాయ ఉంటే వేసినాను అనమాట నా దగ్గర. ఇంకా అన్నీ బాగా మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలిపి ఆఫ్ చేసేసినాం అనుకో, అది బాగా మగ్గిపోతుంది. ఇంకా తర్వాత బాగా చల్లార్చిన తర్వాత నేనైతే మిక్సీకి వేసుకుంటున్నా. రోట్లో దంచుకున్నా ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ఒక చిన్న గిన్నెలో ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుంటున్నా. మేము ఇట్లా తిరువాత పెట్టుకుంటేనే బాగా నచ్చుతుంది చట్నీ మాకు. ఇట్లా పెట్టుకోకపోయినా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇది అయితే రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా దోశ, ఇడ్లీ వీటిలోకి కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే మిక్సీ పట్టినాను, రుబ్బు రోలు అలాంటిది ఏం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నాకు వచ్చిన మంచి మంచి రెసిపీస్ అన్నీ నేను చేసి పెడుతూ ఉంటాను. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.